అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, ఆరాధన నీకే. మా దుర్గమా, మా శైలమా, మా కోట, మా కొండ, మా జీవితమునకు చాలిన వాడానికి స్తోత్రం చెల్లిస్తున్నా. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచుమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. పెనుయేలులో ప్రార్థించుమా, పాటలు పాడుచు పరవశించుమా. పెనుయేలులో ప్రార్థించుమా, పాటలు పాడుచు పరవశించుమా. పాటలు పాడుచు పరవశించుమా. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరూ చప్పట్లు కొడదాం, దేవానికి స్తోత్రం. నీ జీవితమంతా మారిపోవును, నీ భారమంతా తీరిపోవును. నీ జీవితమంతా మారిపోవును, నీ భారమంతా తీరిపోవును. యేసే నిన్ను రక్షించును, నీ బాధలన్నీ తొలగించును. యేసే నిన్ను రక్షించును, నీ బాధలన్నీ తొలగించును. హల్లెలూయా 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 హల్లెలూయా. నీ రూపమంతా మారిపోవును, నీ ఆశలన్నీ తీరిపోవును. నీ రూపమంతా మారిపోవును, నీ ఆశలన్నీ తీరిపోవును. యేసే నిన్ను స్వస్థపరచును, నీ చింతలన్నీ తొలగించును. యేసే నిన్ను స్వస్థపరచును, నీ చింతలన్నీ తొలగించును.
హల్లెలూయా 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 హల్లెలూయా. నీ పరిస్థితులన్నీ మారిపోను, నీ అవసరములన్నీ తీరిపోను. నీ పరిస్థితులన్నీ మారిపోను, నీ అవసరములన్నీ తీరిపోను. యేసే నిన్ను నడిపించును, నీ అడ్డులన్నీ తొలగించును. యేసే నిన్ను నడిపించును, నీ అడ్డులన్నీ తొలగించును. హల్లెలూయా 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 హల్లెలూయా. పెనుయేలులో ప్రార్థించుమా, పాటలు పాడుచు పరవశించుమా. పెనుయేలులో ప్రార్థించుమా, పాటలు పాడుచు పరవశించుమా. పాడదాం. పాటలు పాడుచు పరవశించుమా, పాటలు పాటలు పాడుచు పరవశించుమా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు సన్నిధిలో లేచి నిలబడదామండి. హృదయపూర్వకంగా దేవుని స్తుతిద్దాం, దేవుని ఆరాధిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. నీ పరిస్థితులన్నీ మారిపోను, నీ అవసరములన్నీ తీరిపోను. విశ్వాసముతో ఎక్కివచ్చి స్వరమెత్తి. నీ పరిస్థితులన్నీ మారిపోను, నీ అవసరములన్నీ తీరిపోను. యేసే నిన్ను నడిపించును, నీ అడ్డులన్నీ తొలగించును. యేసయ్యా యేసే నిన్ను నడిపించును, నీ అడ్డులన్నీ తొలగించును. హల్లెలూయా 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 హల్లెలూయా. పెనుయేలులో ప్రార్థించుమా, పాటలు పాడుచు పరవశించుమా. పెనుయేలులో ప్రార్థించుమా, పాటలు పాడుచు పరవశించుమా. పాటలు పాడుచు పరవశించుమా. హల్లెలూయా 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 హల్లెలూయా. మెసేజ్ ఆఫ్ ద స్పిరిట్, ఆత్మ సందేశం.
అనే అంశాన్ని గురించి ఈరోజు మనం దేవుని వాక్యాన్ని వినబోతున్నాం. ఆత్మ సందేశం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 15వ అధ్యాయం మొదటి 2 వచనాలు మనం చదువుకుందాం. ఆ కాలమున దేవుని ఆత్మ ఓదేదు కుమారుడైన అజర్యా మీదికి రాగా అతడు ఆసాను ఎదుర్కొనబోయి ఇలాగు ప్రకటించను. ఆశ, యూదావారులారా, బెన్యామీనీయులారా, మీరందరూ నా మాట వినుడి. మీరు యెహోవా పక్షపు వారైన ఎడల ఆయన మీ పక్షమున నుండును. మీరు ఆయన ఎదుట విచారణ చేసిన ఎడల ఆయన మీకు ప్రత్యక్షమగును. మీరు ఆయనను విసర్జించిన ఎడల ఆయన మిమ్మను విసర్జించును. ఈ యొక్క ఆత్మ సందేశం, ఓదేదు కుమారుడైన అజర్యా మీదికి దేవుని ఆత్మ బలంగా వచ్చినప్పుడు అతడు ఆశ అనే యూదా రాజును ఎదుర్కొనబోయి అతనుకు ప్రకటించాడు. ఈ యొక్క వాక్యాన్ని మనం గమనించినట్లయితే ఆశ అబియా కుమారుడు. అబియా అనబడిన తన తండ్రి నిద్రించిన తర్వాత అతడు అబియా కుమారుడైనటువంటి ఆశ రాజు అయ్యాడు. ఇతని దినములలో దేశము 10 సంవత్సరాలు నెమ్మది పొందెను. 10 సంవత్సరాలు తన యొక్క యూదా దేశం నెమ్మదిగా ఉంది. కారణం ఏంటి అని అంటే అతడు దేవుని దృష్టికి అనుకూలంగా యథార్థంగా నడిచాడు. అన్య దేవతల బలిపీఠములను పడగొట్టాడు. ఉన్నత స్థలములను పాడు చేశాడు. ప్రతిమలను పగలగొట్టి దేవతా స్తంభములను కొట్టివేయించాడు. వారి పితరుల దేవుడని యెహోవాను ఆశ్రయించుటకును ధర్మశాస్త్రమును బట్టి విధిని బట్టి క్రియలు జరిగించుటకును యూదా వారికి ఆజ్ఞాపించాడు. ఉన్నత స్థలములను సూర్యదేవతా స్తంభములను యూదా వారి పట్టణములన్నిటిలో నుంచి తీసివేశాడు. అలాగే ఇతని ఏలుబడి యందు రాజ్యము నెమ్మదిగా ఉంది. ఏ వ్యక్తి అయితే దేవుని ప్రేమించి దేవుని సన్నిధిలో విధేయత వినయము చూపిస్తూ ఆయన కట్టడలను ఆజ్ఞలను అనుసరించి విగ్రహారాధనకు దూరంగా ప్రజలను ఉంచగలుగుతాడో ఆ వ్యక్తి కాలంలో దేశం నెమ్మదిగా ఉంటుంది అని ఆశ ఏలుబడి మనకు తెలియజేస్తూ ఉంది. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే ఈ ఆశ దినములలో ఆశ ప్రార్థన ఏమై ఉన్నదంటే, రాజు ప్రార్థన ఏమై ఉన్నదంటే, ఆశ తన దేవుడని యెహోవాకు మొరపెట్టి యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు. మా దేవా యెహోవా, మాకు సహాయం చేయము. నిన్నే నమ్ముకొని ఉన్నాము. నీ నామమును బట్టి ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరాము. యెహోవా, నీవే మా దేవుడవు. నరమాతులు నీ పైన జయమొందనీయకమని ప్రార్థన చేశాడు. యెహోవా కూషీయులను ఆశ ఎదుట యూదా వారి ఎదుట నిలవనీయక వారిని మొత్తినందున వారు పారిపోయారు. దేవుని వాక్యాన్ని మనం చూస్తే ఈ సమయంలో దేవుని బిడ్డలారా, ఆశ ఏలుబడిలో దేవుని మీద ఆధారపడి దేవుని ఆశ్రయించి దేవుని అడుగు జాడల్లో దేవునికి ప్రియముగా జీవిస్తూ ఉన్నటువంటి వ్యక్తిగా ఆశ మనకు కనిపిస్తున్నాడు. అయితే ఆత్మ సందేశం ఏంటంటే, మొదటి విషయం లిసన్ టు ది స్పిరిట్ ఆఫ్ గాడ్. ఆత్మ దేవుడు చెప్పే మాటను వినండి. లిసన్ టు ద మెసేజ్ ఆఫ్ ద స్పిరిట్. ఆత్మ సందేశాన్ని వినండి. దేవుని వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే ఆత్మ సందేశం. ఈ ఆత్మ సందేశం మనకు చెప్పే మాట ఏంటంటే, దేవుని బిడ్డలారా, 2వ దినవృత్తాంతాలు 15:1-2 ఆ కాలమున దేవుని ఆత్మ ఓదేదు కుమారుడైన అజర్యా మీదికి రాగా అతడు ఆశాను ఎదుర్కొనబోయి ఇలాగూ ప్రకటించను. యూదావారులారా, బెన్యామీనీయులారా, ఆశ రాజా, యూదావారులారా, బెన్యామీనీయులారా, మీరందరూ నా మాట వినండి. మీరందరూ కూడా ఆత్మదేవుడు చెబుతున్నటువంటి మాట నేను చెబుతున్నాను కాబట్టి మీరు వినండి. మీరు యెహోవా పక్షంగా ఉంటే ఆయన మీ పక్షంగా ఉంటాడు. మీరు ఆయన యుద్ధ విచారణ చేస్తే ఆయన మీకు ప్రత్యక్షమవుతాడు. మీరు ఆయనను విసర్జిస్తే
ఆయన మిమ్మల్ని విసర్జిస్తాడు. ఆయన పక్షంగా ఉంటే ఆయన మీ పక్షంగా ఉంటాడు. గనుక దేవుని వాక్యాన్ని మనం ఆలోచన చేస్తే ఈ యొక్క మాటను చెప్పి హెచ్చరిక చేశాడు ఆత్మదేవుడు. యెషయా గ్రంథం 50 అధ్యాయం 4-5 వచనాల్లో ఆలోచన వాణిని మాటల చేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినున్నట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. ప్రతి ఉదయాన్నే నాకు వినుబుద్ధి పుట్టించుచున్న దేవుడుగా ఆయన ఉన్నాడు. అలసిన వాణిని మాటల చేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యునికి తగినటువంటి నోరు నాకు ఇచ్చాడు. శిష్యులు వినున్నట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. వినాలి, వినాలి, వినాలి. దేవుని బిడ్డలైనటువంటి మనకు దేవుడు తెలియచేస్తున్న సత్యం ఏంటంటే మాట్లాడుటకు నిదానించాలి, వినుటకు వేగిరపడాలి. కాబట్టి మనమందరం కూడా వినడానికి వేగిరపడేటటువంటి వాళ్ళగా ఉండాలి, మాట్లాడడానికి నిదానించాలి. ఎవరైనా సరే మాట్లాడడానికి చాలా ఆలోచన చేయాలి, కానీ వినడానికి వేగిరపడాలి అని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. ప్రభు ఆయనకు యెహోవా నాకు నా చెవికి వినుబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, వినకుండా నేను తొలగిపోలేదు. కాబట్టి వినుబుద్ధి దేవుడు పుట్టించినప్పుడు నేనేం చేశానంటే నా చెవికి వినే బుద్ధి పుట్టించాడు. కాబట్టి ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. గనుక దేవుని వాక్యాన్ని మనం చూస్తే మనందరికి కూడా దేవుని వాక్య భాగంలో మనం చూస్తే మనకు వినే బుద్ధి కావాలి. The Lord God has given me the tongue of learned, that I should know how to speak a word in season to him who is weary. He awakens me morning by morning. He awakens my ear to hear as the learned. దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయాన్నే నాకు వినే బుద్ధి దేవుడు పుట్టిస్తున్నాడు. The Lord God has opened my ear and I was not rebellious, nor did I turn away. నేను ఆయన నాతో మాట్లాడేటప్పుడు నేను విన్నాను. సమూయేలు దేవుని వాక్య భాగంలో మనం చూస్తే సమూయేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే చిత్తగించుము, నీ దాసుడు ఆలకించుచున్నాడు అని చెప్పాడు. అప్పుడు వెంటనే దేవుడు అతనితో మాట్లాడడం ప్రారంభించాడు. వినే వాళ్ళకి చెప్పొచ్చు కానీ విననోళ్ళకి చెప్పలేం. అలాగే తినే వాళ్ళకి పెట్టచ్చు కానీ తిననోళ్ళకి పెట్టలేం. వినే వాళ్ళకి చెప్పొచ్చు కానీ విననోళ్ళకి చెప్పలేం. కాబట్టి ఎన్నిసార్లు గద్దించినా చాలామంది వినకుండా ఉంటారు. అలాంటి వారికి హఠాత్తుగా సడన్గా మరణం వస్తుందని దేవుని వాక్యం చెప్తుంది. వినడం అత్యంత ప్రాముఖ్యమైనది ప్రియులారా. ఈ దినాన దేవుని వాక్యాన్ని వినడం అనేదాన్ని మనం అలవర్చుకోవాలి. ఒక క్రమమైన పద్ధతిలో దేవుని వాక్యాన్ని వినాలి. ఒక క్రమమైన విధానంలో దేవుని వాక్యాన్ని మనం రాసుకోవాలి. ఒక క్రమమైన విధానంలో దేవుని యొక్క అడుగుజాడల్లో మనం నడవాలి. కనుక దేవుని వాక్యం మనకు తెలియచేస్తున్న సత్యం ఏంటంటే ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 1వ వచనములో, కాబట్టి ఇశ్రాయేలీయులారా, మీరు బ్రతికి మీ పితరుల దేవుడైన యెహోవా మీకు ఇచ్చుచున్న దేశములోనికి పోయి స్వాధీనపరుచుకున్నట్లు మీరు అనుసరింపవలసిన విధులను కట్టడలను నేను మీకు బోధించుచున్నాను. వినుడి. దేవుని కట్టడలు, దేవుని బోధ మనకు వినబడుచుండగా మనము వినాలి. చెవి యొగ్గి నా మాట ఆలకించుడి అని సామెతల గ్రంథం 7:24లో మనం చూడొచ్చు. వినుడి, వినండి, ఆలోచించండి, వినండి. దేవుని బిడ్డలారా, యెషయా 51:1-4 వరకు చూస్తే, నీతిని అనుసరించుచు యెహోవాను వెదకుచు నుండు వారలారా నా మాట వినుడి. నీతిని అనుసరించుచు యెహోవాను అనుసరించుచుండు వారలారా నా మాట వినుడి.
మీరు ఏ బండ నుండి చెక్కబడితురో దాన్ని ఆలోచించుడి. మీరు ఏ గుంట నుండి త్రవ్వబడితురో దాన్ని ఆలోచించుడి. మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి. మిమ్మల్ని కనిన శారాను ఆలోచించుడి. అతడు ఒంటరై ఉండగా నేను అతను పిలిచి తిని అతనిని ఆశీర్వదించి అతనిని పెక్కు మంది ఎగునట్లు చేసి తిని. అబ్రాహాము ఒక్కడే పిలువబడ్డాడు. ఆ తర్వాత అతనికి ఇస్సాకు పుట్టాడు. ఇస్సాకు తర్వాత అతనికి యాకోబు పుట్టాడు. ఇస్సాకుకు యాకోబు పుట్టాడు. యాకోబు పెక్కు మంది అయ్యేటట్టుగా, జనముగా మారేటట్టుగా దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. మీరందరూ కూడా ఆలోచన చేయండి. ప్రియమైన వారలారా, 3వ వచనంలో యెహోవా సియోనును ఆదరించుచున్నాడు. దాని పాడైన స్థలములన్నిటినీ ఆదరించి దాని అరణ్య స్థలములను ఏదెను వలె చేయుచున్నాడు. దాని ఎడారి భూములు యెహోవా తోట వలె నగునట్లు చేయుచున్నాడు. ఆనంద సంతోషములు, కృతజ్ఞతా స్తుతియు, సంగీత గానమును దానిలో వినబడును. నా ప్రజలారా నా మాట ఆలకించుడి, నా జనులారా నాకు చెవియొగ్గి వినుడి. ఉపదేశము నా యుద్ధ నుండి బయలుదేరును. జనములకు వెలుగు కలుగునట్లు నా విధి నీ నియమింతును. దేవుని వాక్యాన్ని మనం చూస్తే మీరు ఆలోచించండి. ఏ గుంట నుండి త్రవ్వబడితురో, ఏ బండ నుండి చెక్కబడితురో. దేవుని బిడ్డలారా, జిగటగల దొంగ ఊబిలో నుంచి మనం త్రవ్వబడి తీయబడ్డాం. దేవుడు మనల్ని లేవనెత్తాడు. మనల్ని ఆ జిగటగల దొంగ ఊబిలోంచి, గొంతులోంచి దేవుడు మనం తీశాడు. అయితే దేవునికి స్తోత్రం, బండలో నుండి మనం ఏం చేయబడ్డామంటే చెక్కబడ్డాం. మనం అందరినీ కూడా దేవుడు ఏం చేశాడంటే ఒక బండ నుంచి తీశాడు. ఆ బండ యేసు ప్రభువారు. మనం పాపపు గుంటలో నుంచి త్రవ్వబడి తీయబడ్డాం. క్రీస్తు అనే ఆ బండలో నుంచి చెక్కబడ్డాం. ఈరోజు మనమందరం కూడా చెక్కబడిన వారం, త్రవ్వబడి తీయబడిన వాళ్ళం. ఎక్కడో మునిగిపోతున్నటువంటి మనల్ని దేవుడు త్రవ్వి తీశాడు. ఎక్కడో నశించిపోతున్నటువంటి మనల్ని బండలో నుంచి దేవుడు మనల్ని చెక్కాడు. గనుక ఈరోజు చెక్కబడిన వారు, అలాగే త్రవ్వబడిన వారు ఆలోచించండి, ఆలకించండి. దేవుని బిడ్డలారా, ఆలోచించండి, ఆలకించండి, ఆ తర్వాత ఆనందించండి. దేవుని బిడ్డలమైనటువంటి మనమందరం కూడా ఏమాత్రం కూడా కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోకుండా మనమందరం కూడా ఆనందించి ఆరాధించవలసినటువంటి బిడ్డలుగా మనమందరం కూడా దేవుని సన్నిధిలో ఉన్నాం. గనుక ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు మనమందరం కూడా విని విడిచిపెట్టడం కాదు, విని గ్రహించాలి. కాబట్టి దేవుని వాక్యం ద్వారా మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దు. దేవుని బిడ్డలారా, డు నాట్ బీ ఓన్లీ హియరర్స్ ఆఫ్ ద వర్డ్, బీ ది డూయర్స్ ఆఫ్ ద వర్డ్. దేవుని వాక్యం చెప్తుంది, ఏదో మీరు జస్ట్ అలా వినేవాళ్ళుగా కాదు, మీరేం చేయాలంటే అనుసరించే వాళ్ళుగా మీరు ఉండాలని దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. దెర్ ఆర్ మెనీ హియరర్స్ బట్ ఎ ఫ్యూ డూయర్స్. But we must be doers of the word, not be the hearers of the word. కేవలం వినే వాళ్ళం మాత్రం కాదు, దేవుని వాక్యాన్ని అనుసరించేటటువంటి బిడ్డలంగా మనం ఉండాలని దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మనకు తెలియపరుస్తున్నాడు. గనుక నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మీరు ఆలకించండి. దేవుడు మనల్ని ఈ లోకంలో మరి దరిద్రులైనటువంటి మనల్ని దేవుడు భాగ్యవంతులుగా చేయడానికి దేవుడు తన విశేషమైన కృపను మనకు చూపించాడు. మనము యోగ్యులం కాదు, మనమే యోగ్యులం. మనము ఎన్నికైన వారం కాదు, ఎన్నిక లేని వాళ్ళం. అయితే దేవుడు తన ప్రేమను మనకు చూపించి ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగా చేయడానికి, తన వాగ్దానం చేసిన రాజ్యానికి వారసులుగా ఉండడానికి దేవుడు మనల్ని పిలిచాడు. ఆ స్వరాన్ని వినాల్సినటువంటి వారిగా మనమున్నాం. అందుకని ఆత్మ సందేశం ఏంటి? ద మెసేజ్ ఆఫ్ ద స్పిరిట్ ఏమై ఉన్నది అని అంటే, మొదటిగా అది మెసేజ్ ఆఫ్ ద స్పిరిట్ అనేది
మన దగ్గరికి వచ్చినప్పుడు వి మస్ట్ లిసన్ టు ద మెసేజ్ ఆఫ్ ద స్పిరిట్. ఆత్మ సందేశాన్ని మనం వినాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి, నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. దేవా, నీ యొక్క వాక్యం ఎంత గొప్పది నాయనా. దేవా, ఎంత మంచి వాక్యం ద్వారా మాతో ఈరోజు మాట్లాడారు. ఆత్మ సందేశం నైనా మేము వినుటకు, మేము తిరుగుటకు, ప్రభువా మేము ధైర్యంగా ఉండుటకు నైనా మీ సహాయం మాకు దయచేసి మీరే దీవించమని ప్రార్థన చేస్తున్నాం. బలహీనలం కాక ధైర్యం వహించి నైనా మేము ఉన్నప్పుడు యెహోవా మీ కార్యము సఫలము చేయును. మా కార్యము సఫలం చేసే గొప్ప దేవా, ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను మీ నామములో దీవించండి. మా బ్రతుకుల్లో గొప్ప కార్యం చేసి మీ నామాన్ని గణపరుచుకుని దీవించి ఆశీర్వదించి కృప చూపించి బలపరచుమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.